మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే మీ రాశిలో ఉండేటువంటి గురువు ధనభావంలోకి వెళ్తున్నాడు జూన్ 2వ తేదీ నుంచి. జూన్ 2 నుంచి నవంబర్ వరకు ఆల్మోస్ట్ నవంబర్ 1 వరకు కూడా అక్కడే ఉంటాడు ధనస్థానంలో ఉంటూ. నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు కేతువుతో కలిసి ఉంటాడు. క్లోజ్ కంజంక్షన్, చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉంటాడు. అలాగే దాని తర్వాత ఒక 45 రోజుల పాటు అక్కడ ఉండి మరలా మీకు కర్కాటకంలోకి వక్రించుకుంటూ వస్తాడు. ఈ గురువు యొక్క సంచారం మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ధనభావంలోకి వెళ్ళేటువంటి గురువు ఇంతకాలం మీకు గురువు రాశిలో ఉన్నందుకు కొంచెం జాబ్స్ వస్తూ ఒకవైపు జాబ్ సంబంధించిన స్ట్రెస్ ఉంటూ వివాహ సంబంధించిన స్ట్రెస్ ఉన్నటువంటిది కాస్త గురువు ఎప్పుడైతే 2లోకి వెళ్తాడో ఈ లగ్నానికి పాప అయినప్పటికీ సహజ శుభగ్రహం కాబట్టి సహజంగా ఇచ్చేటువంటి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి మిథునం వారికి కొంత ధనపరమైనటువంటి విషయంలో అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంత ప్రదేశం మార్పులు, చర్రాసుల్లో ఉంటున్నాడు కదా గురువు సప్తమాధిపతి కాబట్టి కొన్ని మార్పులు, ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధిని కూడా కలిగిస్తుంది. కాకపోతే ఎంతైనా కూడా ఈ గురువు శని రాహుల ఎనర్జీతో ఉన్నాడు కదా ఇక్కడ. కాబట్టి ఈ శని రాహుల యొక్క ఎనర్జీ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు కొన్ని కుటుంబ వ్యవహారాల విషయంలో బయటికి ఒక రకంగా లోపల ఇంకో రకంగా, అంటే బయట మాత్రం కొంచెం అంత మంచిగా ఉన్నట్టు కనబడుతూ ఇన్నర్గా సైలెంట్ కోల్డ్ వార్ అంటుంటారు, అలా జరుగుతూ ఉంటుంది. అంటే మీ మీద మంచిగా మాట్లాడుతూ మళ్ళీ మీ వెనకాతలే గోతులు దవ్వే వాళ్ళు కొంతమంది రిలేషన్స్ ఏర్పడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గురువు 3వ భావంలో ఎప్పుడైతే కేతువుతో కలిసి నవంబర్ 1 నుంచి 25వ తేదీ మధ్యలో ఉంటాడో ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ నిర్ణయాల విషయంలోని మరియు జాబ్ సంబంధించిన, అంటే మీరు ఏదైతే ఉద్యోగం చేస్తుంటారో ఆ యొక్క ఉద్యోగంలో అగ్రిమెంట్స్ చేసేటువంటి అంశాలలోని ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఈ 25 రోజులు చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే వీలైనంత మటుకు ఆ సమయంలో కొంచెం అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని, దాయాదులతోని ఏదైనా మాట్లాడేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మటుకు ఈ సమయంలో 25 రోజులు కూడా దక్షిణామూర్తికి సంబంధించింది ఏదైనా వినడం మంచిది. దక్షిణామూర్తిది కానీ గణపతికి సంబంధించింది కానీ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాస్త ఈ ఉద్యోగంలో మార్పులు కూడా చూపిస్తుంది. ఎప్పటి నుంచి నవంబర్ 1 నుంచి 25 మధ్యలో కాస్త మార్పులు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ చేసే ఉద్యోగంలో ఇటువంటి ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః లేదా ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకుంటే అన్ని విధాలు మంచిది. మరి ఈ గురువు కర్కాటక రాశిలోకి సింహరాశిలోకి, అంటే ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే బాగా ఫాస్ట్గా మారుతున్నందుకు ఏమిటి దీని యొక్క ఫలితం ఏమిటి అంటే ఎప్పుడైనా గురువు గనక ఇలా మారినప్పుడు కొన్ని దేశాల నుంచి, కొన్ని రాష్ట్రాల నుంచి వలసలు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జీవుడు జీవకారకుడు గురువు. అందుకని ఏంటి దాని ప్రభావం ఏప్రిల్ మే నుంచే ఉంటుంది. జూన్ దాకా వెయిట్ చేయగల. మే నుంచే కొన్ని ప్రదేశాల నుంచి కొంతమంది కొన్ని వేల సంఖ్యలో జనాలు మారిపోవడం జరుగుతుంది దేశకాల పరిస్థితుల్లో, గుర్తుపెట్టుకోండి. రెండవది నీటి మూలంగా వచ్చే వైరస్లు, అంటే నీరు వల్ల వచ్చింది, సముద్రంలో పుట్టింది, లేకపోతే చెరువుల్లో పుట్టింది, నదుల్లో పుట్టింది అంటూ ఉంటారు. అటువంటి వైరసెస్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏమండి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కదా మంచిదే కదా అనుకుంటారు, అది నిజమే. కానీ గురువు యొక్క స్వరూపం ఎలా ఉంది అనేటువంటి చూడాలి. జీవకారకుడైనటువంటి గురువు యొక్క రాశుల్లో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో, శని సహజంగానే రోగకారకుడు. ఇక్కడ ఏంటంటే ఒక జలరాశిలో ఉండేటువంటి అర్ధ జలరాశి అంటారు కుంభం, ఆ కుంభరాశిలో రాహు ఉంటూ ఆ యొక్క గురువు ఏమవుతున్నాడు, కుంభరాశిలో రాహు ఉంటూ ఆ రాశ్యాధిపతి అయిన శని మీనంలో ఉంటూ మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు కర్కాటకంలో అంటే జలరాశిలో కూర్చుంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది, నీటి ప్రయాణాల వల్ల, నీరు వల్ల, జల సంబంధించిన వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇంత ఎండాకాలంలో కూడా విపరీతమైన ఎండలో ఒకవైపు వస్తుంది, విపరీతమైన వర్షాలు కూడా ఇస్తుంది. అసలు ఏమిటి ఇంత ఎండ వస్తున్నప్పుడు ఇంత వర్షం వస్తుందని అనుకోము. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక మే 11, 12 నుంచి కుజుడు కూడా మారుతున్నాడు ఒకవైపు. మనకి
కుజుడు ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లోకి ఎంటర్ అవుతున్నాడో మరలా కొంచెం మళ్ళీ యుద్ధ సంబంధించినటువంటివి తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క గోచారంలో మనకి మేధిని జ్యోతిష్యం అని ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. మేధిని జ్యోతిష్యంలో గురువు గనక 3 రాసులు మారితే, అందులో మిథునంలో ఉండేటువంటి గురువు ఇప్పుడు కర్కాటకంలోకి వస్తున్నాడు. మరలా ఒక 4-5 నెలల్లో, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఒక 6 నెలల్లో 5 నెలలు దాటి 6వ నెలలు రాగానే మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వక్రించి అక్కడ ఒక నెలన్నర నుండి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే వలసలు వెళ్ళడం కానీ, నీటి మూలంగా ప్రమాదము, సింహంలోకి వెళ్ళినప్పుడు అగ్ని మూలంగా ప్రమాదము, వాహన ప్రమాదాలు పెరుగుతాయి. చరరాశుల్లోకి కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు ఎక్కువ వాహన ప్రమాదాలను ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వాహనాల మీద వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించండి. నిద్ర వస్తుందా పక్కగా ఆపుకోండి, లేనట్లయితే ఇంత ప్రయాణం నేను చేయలేననుకుంటే ఇక్కడ స్టే అయిపోండి. ఎక్కువ అతివేగం అనేటువంటిది పనికిరాదు. ఇవి ఖచ్చితంగా జాగ్రత్త పడండి. మరి నీటి మూలంగా రోగాలు వచ్చేటువంటి కాంబినేషన్స్లో గురువు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇంట్లో నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీటినే వాడండి. దాని ద్వారా రోగం ఏ రూపంలో అయితే రాబోతుందో ఆ రూపాన్ని మీరు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఆ రకంగా చూసుకోండి. అలాగే మరొక విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క రాశివారు ప్రధానంగా, అంటే ఈ అన్ని రాసుల వారికి నేను చెప్పబోయేది, అన్ని రాసుల వారు కూడా ఏదైనా ఒక కొత్త కోర్సెస్ ఉంటుంటాయి. కొత్త కోర్స్ కోసం ఇక్కడ డబ్బులు కట్టామండి, అయ్యో ఆ తర్వాత ఫ్రాడ్ అని తెలిసిందండి అంటూ ఉంటాం. కాబట్టి ఏంటి, ఈ ఆన్లైన్ మోసాలు పెరగడం మీరు గమనిస్తే కనుక, ఈ గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు దొంగ బంగారం బయటపడుతూ ఉంటుంది. అయ్యో ఇదంతా ఫ్రాడ్ అంట, అయ్యో మనం ఇలా అనుకున్నాము. ఎందుకంటే రేట్లు పెరగడం తరగడం అనేది సంవత్సరం అంతా ఉంటుందని చెప్పాను నేను. విపరీతంగా పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుందని. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే షేర్ మార్కెట్లో బాగా ఆడితేరినటువంటి వారికి ఈ గేమ్ కనుక బాగా అర్థమైతే కరెక్ట్గా తగ్గినప్పుడు మనీ పెరిగినప్పుడు అమ్మేస్తూ ఉంటారు. అంటే ఒక ధనం సంపాదించుకోవడానికి మంచి మార్గమే, కానీ అప్పులు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ప్రధానంగా ఈ గురువు ప్రధానంగా ఏంటంటే, గురువు యొక్క ప్రభావం మీకు తగ్గాలి అంటే పరిహారం ఏం చేసుకోవాలి? ఇక్కడ గురువు యొక్క ప్రభావాన్ని నెగటివ్ వైపు తీసుకెళ్లేటువంటి గ్రహాలు శని రాహువులు అయ్యారు. కాబట్టి శనికి రాహుకి ప్రధానంగా దీపారాధన చేయండి. నువ్వుల నూనె ఆలయాల్లో దానంగా, అంటే మీరు ఇస్తూ ఉంటారు కదా దీపారాధన కోసమనో వంటల కోసమనో, అలా నువ్వుల నూనె ఇవ్వండి. నువ్వులతో చేసినటువంటి 4 ఉండలు లాంటివి మనకి తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. లేదా నువ్వుల ఉండలు, ఎన్నో ఉండలు తయారు చేసి వాటిని ఎక్కడైనా ఆలయంలో వచ్చి స్త్రీలకు పంచిపెట్టకూడదు. ఎందుకంటే ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీ కనుక నువ్వులు ఉండ తిన్నట్లయితే ప్రెగ్నెన్సీ విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి అలా వారికి మాత్రం పంచిపెట్టకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గురువు ఒక రకంగా చెప్పాలంటే కొంత గ్రోత్ కూడా ఇస్తాడు కొన్ని విషయాలకి. విద్యారంగం సంబంధించిన విషయంలో గ్రోత్ అనుకోండి, లేనట్లయితే కొన్ని అంశాల్లో మంచి గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరైనా సరే గతంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి, మళ్ళీ నేను అది ఆన్లైన్ త్రూగా కంప్లీట్ చేసుకుందాం అనుకునేటువంటి వారికి మాత్రం కంప్లీట్ పాజిటివ్ ఫలితాలు ఇస్తారు ఇక్కడ. కాకపోతే కాస్త అధిక వర్షాలు, అధిక జలము, సునామీలు లాంటివి రావడం, నదులు ఆనకట్టలు కొన్ని కట్టవడం, తెగడం, ఒక్కోసారి మనం చూడండి విపరీతమైన వర్షం వల్ల ఆ మధ్య ఒకసారి విజయవాడలో ఒక రకమైన వర్షపాతం వచ్చేసింది. అసలు వీధులన్నీ నిండిపోయాయి. ఇలాంటి ఇవి కూడా ఉంటాయి జల సంబంధంగా. కాబట్టి జల ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎత్తు ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలర్ట్గా ఉండండి. అంటే ఏదైనా ఎప్పుడైనా సరే సడన్గా పెద్ద వర్షం వస్తే వెంటనే మీరు అక్కడి నుంచి మీ విలువైన వస్తువులతో పాటు మీరు బయటకి ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడానికి అలర్ట్గా ఉండండి నా మాట విని. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ సముద్ర తీరాల్లో సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళేవారు, నదుల్లో చేపలు పట్టడానికి వెళ్ళేవారు ఎక్కువ వర్షం పడుతుందని ఏమాత్రం అనిపించినా కొంచెం ఆ సమయాల్లో అవాయిడ్ చేయండి దయచేసి. బంగారం కొనేటప్పుడు నాణ్యత గల బంగారం కొంటున్నామా లేదా అనేటువంటిది ఈ గురువు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని వెళ్ళవలసింది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు అందరూ కూడా చేయవలసింది చండీ పారాయణము, దుర్గా సప్తశతి, ఇవి కనుక చేసినట్లయితే
గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు చక్కగా వస్తాయి. శ్రీమాత్రే నమః.